వెంట్రుకలు ఊడిపోయి బట్టతలతో ఇబ్బంది పడుతున్నారా? బట్టతల వచ్చినాక మీకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని ఆలోచిస్తున్నారా? అసలు బట్టతలలు వచ్చినప్పుడు హెయిర్ లైన్ రిసీడింగ్ అయినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారనంటే ఈ వీడియో సిరీస్ తోటి మీకు హెయిర్ లాస్ గురించి అని బాగా తెలుస్తుందండి. అలానే వీటితో పాటు మీకు ఇతరత్రై కూడా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా సేఫ్గా ఉంటాయి అని దాని గురించి అని వివరిస్తానండి ఈ వీడియో సిరీస్లో. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే. చాలామందికి హెయిర్ లాస్ అనేది విపరీతమైన ప్రాబ్లం అవుతుందండి. హెయిర్ లాస్ అనే దాంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నలుగురిలో తిరగడానికని, తర్వాత ఎవరినైనా ఫేస్ చేయడానికని, ఇంటర్వ్యూలో కానివ్వండి, పెళ్లి చూపుల్లో కానివ్వండి, ఏ విధమైన మీటింగ్స్లో కానివ్వండి చాలామంది కాన్షియస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా అయినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని చాలామందికి తెలియదు. అందుకోసమనే ఈ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చానండి. ఎన్నో లక్షలాది మందికి హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. అలాంటి వాళ్ళకి అన్ని సందేహాలని, మిస్కన్సెప్షన్స్ని క్లియర్ చేయడానికనే నేను మీకు ఈ వీడియోస్ తోటి వచ్చాను. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బట్టతలకి మెయిన్ కారణం వచ్చేసి జన్యుపరంగా 10 తరాల్లో ఎవరికో ఒకరికి ఉండటం వల్లనే దానితోటే మనకి ఇష్యూ వస్తుందన్నమాట. బట్టతలకి ఎలా సంకేతాలు ఉంటాయి, అర్లీ సైన్స్ ఏంటి అని అడుగుతారు. మగవాళ్ళలో హెయిర్ లైన్ రిసీడింగ్ కానివ్వండి, లేక వెనకాల జుట్టు పలచగవటం కానివ్వండి, మాడు కనిపించటం కానివ్వండి, లేకపోతే మీకు విపరీతంగా హెయిర్ లాస్ ఒకటేసారి సడన్గా స్టార్ట్ కావటం కానివ్వండి, ఇవన్నీ సంకేతాలు. ఆడవాళ్ళకి పాపిట వెడల్పు కావటం, ఇక్కడ సైడ్లో బాగా మీకు వెడల్పుగా అయిపోయి మీకు మాడు కనిపించటం, జుట్టు ఫ్రిజీగా అవ్వటం అంటే బాగా ఉంగరాలుగా తిరిగిపోవటం, చిక్కులు పడటం, అలానే విపరీతమైన హెయిర్ లాస్ కావటం, ఇది ఆడవాళ్ళలో సంకేతం అన్నమాట. సో బట్టతలలకి ఇవి సంకేతాలు ఉన్నాయి, ప్రతిసారి జుట్టు ఊడినప్పుడల్లా మనం ఇది టెన్షన్ పడాలా అని అంటే అది కాదండి. హెయిర్ లాస్ అనేది వేరు, హెయిర్ థిన్నింగ్ అనేది వేరు. నేను నా వీడియోస్లో చెప్పాను కదండి, నా ఛానల్లో వచ్చి మీరు పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. హెయిర్ లాస్ అని అంటే జుట్టు విపరీతంగా ఊడిపోవటం, హెయిర్ థిన్నింగ్ అని అంటే మీకు పల్చగవటం. బట్టతలలో 2 రకాలుగా మనకి రావచ్చు. కాకపోతే బట్టతలకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి జుట్టు పల్చగవటం. వెంట్రుకలు పల్చగా అయిపోయి మీకు మాడు కనిపించటంతో మీకు ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మగవాళ్ళలో నేను ఈ వయసులో చూస్తున్నానండి, 15-16 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలకి కూడా విపరీతమైన హెయిర్ లాస్లు అయిపోయి బట్టతలలు వస్తున్నాయండి. ఎందుకు ఇది ఈ విధంగా ఎందుకు 15-16 ఏళ్ళకి వస్తుంది? ఇంతకుముందుకు మన తాతలకి, నాన్నలకి మాత్రమే చూసాము. సడన్గా ఇప్పుడు యంగ్స్టర్స్కి, పిల్లలకి వస్తుంది. తండ్రికి అంత హెయిర్ లాస్ లేదు, అబ్బాయికి ఎందుకు అంత వస్తుంది? అమ్మాయికి ఎందుకు అంత హెయిర్ లాస్? అమ్మకి లేదు, పిన్నికి లేదు, చిన్నమ్మకి లేదు, ఎవరికి లేదు. అలాంటప్పుడు ఎందుకు వస్తుంది ఇలాంటి హెయిర్ లాస్ అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే అండి, లైఫ్ స్టైల్ అనేది మార్పు చాలా విపరీతంగా జరిగిందనమాట. ఇంతకుముందు పిల్లలు అనేవాళ్ళు కనీసం 10 గంటలకల్లా నిద్రపోయేవాళ్ళు, 9-10 నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు 10-11 1 గంట అయినా కానీ నిద్రపోవట్లేదు. ఫోన్లలో చూసుకుంటూ ఉండటం, అలానే ఇతరత్ర యాక్టివిటీస్ చేయటం, స్ట్రెస్ ఉండటం, పియర్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయిందండి. పక్కన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు, మనం కూడా ఇలా చేయాలి అని చెప్పేసి ఆ కుతూహలంతో తెలియక స్ట్రెస్లో పడిపోయి, అలానే చదువులో ఉన్న స్ట్రెస్ కూడా పెరిగిపోయి, ఇతరత్ర డిస్ట్రాక్షన్స్ పెరిగిపోయి, అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ అయిపోయి సరైన టైంలో నిద్రపోకుండా ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో కూడా చూస్తున్నానండి, చాలామందికి ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే నైట్ షిఫ్ట్ చేయటం కానివ్వండి, లేక ఈవినింగ్ 7:30-8 తర్వాత మళ్ళీ భోజనం చేసుకోకుండా అలానే స్ట్రెస్ఫుల్గా పని చేయటం కానివ్వండి, అలానే రాత్రి నిద్ర తొందరగా పోకుండా రాత్రి 2-3 దాకా ఉండనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. అలానే చాలామందికి నేను చూస్తున్నానండి, వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ రాత్రి వరకు ఉండటం చేసుకోవటం, అలానే పిల్లల కోసం పనులు చేసుకోవటం, ఉదయం తొందరగానే లేవటం, వీటితోటి బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి మీకు స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యి బట్టతలలు అనేటివి 40 ఏళ్ళు 50 ఏళ్ళకి రావాల్సింది 20 ఏళ్ళు 30 ఏళ్ళకి 16 ఏళ్ళకి వచ్చేస్తుందండి. ఇలా మనం లైఫ్ స్టైల్ అనేది మార్చుకోకుండా ఉంటే మనకి హెయిర్ లాస్ అనేది ప్రోగ్రెసివ్గా ఉంటుంది. హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ అనేటివి ప్రోగ్రెసివ్ కండిషన్స్ అండి. హెయిర్ లాస్లో ఒక్కొక్కసారి తగ్గిపోయి నార్మల్గా రీగ్రో అవుతుందండి, దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం. కానీ ఒక్కొక్కసారి ఈ హెయిర్ లాస్
నేను అంటే చెప్పాలనండి, నిజంగా చెప్పాలనంటే ఒక్కొక్కసారి కాదండి, చాలాసార్లు మనకి హెయిర్ లాస్ అనేది అండర్లయింగ్ మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే ఆండ్రోజెనెటిక్ అలపీసియా బట్టతలని బయటికి తీసుకొస్తుందన్నమాట. అంటే అప్పుడు వరకు మనకి బట్టతలకి సంకేతాలు ఉండవండి. సడన్గా హెయిర్ లాస్ అయిపోయేటప్పటికి అప్పుడు మనకి బట్టతలకి సంకేతాలు వచ్చేస్తాయి. దాంతో బట్టతల వచ్చేసింది అని అనుకుంటారు. అప్పుడేమనుకుంటారనంటే, సార్ నాకు 3 నెలల్లో బట్టతల వచ్చేసింది సార్ అని అంటారు. అలా కాదండి, 3 నెలల నుంచి కాదు. ఇది జరుగుతున్న హెయిర్ లాస్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది. సడన్గా ఆ హెయిర్ లాస్ వచ్చేసేటప్పటికి జుట్లు వెంట్రుకలు అనేటివి పల్చగా అయిపోయి మాడు కనిపించటానికని అప్పుడు ఆస్కారం అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఉన్నప్పుడు బట్టతలకి ఏ విధంగా మార్పులు చేసుకోవాలనంటే లైఫ్ స్టైల్ మార్పులండి. ఖచ్చితంగా 9:30-10 కల్లా మీరు నిద్రపోవటం అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. 9:30-10 మీరు నిద్రపోతే మీకు ఉదయం 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ 8 కానివ్వండి ఎప్పుడైనా మీరు లేవచ్చు. రాత్రి 9 గంటలకు 10 గంటలకు అలా పడుకుంటే మీకు ఉదయం 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి వివిధ రకాలైన హార్మోన్స్ ప్రతిరోజు బాడీలోకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఈ హార్మోన్స్ని మనము 2 o'clock పడుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది, మీకు హార్మోన్స్ అనేటివి మీకు నెమ్మదిగా 5, 6, 7 రావాల్సినవి మీకు 8, 9, 10 వస్తాయి. అలాంటప్పుడు మీకు మగతగా ఉంటుందండి, శరీరంలో మొత్తం స్ట్రెస్కి వెళ్తుందండి, ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి నెమ్మదిగా. దానితోటే హెయిర్స్కి డ్యామేజ్ కూడా అవుతూ ఉంటుంది. వెంట్రుకలు ఊడిపోయినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ముఖ్యమైనది లైఫ్ స్టైల్. దాంట్లో సరైన టైంలో నిద్రపోవటం, సరైన టైంలో ఆహారం తీసుకోవటం. ఆహారం మనము ఒకరోజు 6 తీసుకుంటాం, ఒకరోజు 7 తీసుకుంటాం, ఒకరోజు 10 తీసుకుంటాం. ఒక్కొక్కసారి మనం స్కిప్ కూడా చేస్తాం. నాకు బస్కి టైం అవుతుంది నేను వెళ్ళిపోవాలని చెప్పి పిల్లలు వెళ్ళిపోవటం, లేకపోతే నాకు ఆఫీస్కి టైం అవుతుందని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం, లేకపోతే సాయంత్రానికి డిన్నర్ నాకు కుదరలేకపోయింది వండుకోవటానికి అని చెప్పి స్కిప్ చేయటం. ఇలాంటి వాటితోటే చాలా ప్రాబ్లమ్స్ అనేటివి అవుతూ ఉంటాయి. దయచేసి మీల్స్ అనేటివి స్కిప్ చేయకండి. అమ్మాయిల్లో నేను కామన్గా చూస్తూ ఉంటారండి, రోజుకి 2 పూటలే తింటారు, అది కూడా కొద్దిగంతనే తింటారు. ఆ కొద్దిగంత తిన్న దాంట్లో న్యూట్రిషన్ ఎలా వస్తుందండి? రాదు కదా. దానికోసమనే మనం ఖచ్చితంగా మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, సమయానికి తినాలి. 8 గంటలకి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేయండి. లంచ్ మీరు 1 గంటకి 2 చేస్తారంటే 1 గంట 2 చేసేయాలి. మళ్ళీ సాయంత్రం 9 మీరు డిన్నర్ చేస్తున్నారంటే చేసేయాలి. అలానే మీరు ఏదో అరగంట గంట తినాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు మీరు టైం తీసుకొని మంచిగా కూర్చొని ఒక 5 నిమిషాలు మీరు ఆహారం తినేసి మళ్ళీ మీ పనులు మీరు చేసుకోండి. ఒక క్విక్ స్నాక్ తీసుకున్నారనుకోండి, బాడీ స్ట్రెస్లోకి వెళ్ళదు. అలా శరీరం స్ట్రెస్లోకి వెళ్లకుండా ఉన్నప్పుడు మీకు ఆహారం అనేది టైంలోకి తీసుకున్నప్పుడు చక్కగా మంచిగా రిజల్ట్స్ అనేటివి మీకు మెల్లగా వస్తూ ఉంటాయి. హెయిర్ లాస్ ఆగటానికని లైఫ్ స్టైల్లో నేను నిద్రపోవటం గురించి చెప్పానండి, అలానే ఆహారం గురించి అని చెప్పాను. పౌష్టికాహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే పౌష్టికాహారం అనేది చాలామందికి తగ్గిపోతుంది. పౌష్టికాహారం అనేది మనకి మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫుడ్స్ ఉండాలండి. న్యూట్రిషనల్ వాల్యూ అని అంటే మంచి గ్రీన్ సలాడ్స్, బీట్రూట్స్, కాల్షియం ఉండేటివి, రాగి జావా, అలానే బీట్రూట్స్తో పాటు క్యారెట్తో పాటు మీకు ఇతరత్ర గ్రీన్ సలాడ్స్, కుకుంబర్, కీరా అంటాం కదండి, దానితో పాటు మంచిగా బాదం పప్పులు, పిస్తా, అంజీర్ అనేది తీసుకుంటూ ఉండాలండి. ఇలా పిస్తా, అంజీరే కాకుండా ముఖ్యమైనవి మనము మంచిగా వాల్నట్స్ కూడా తీసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ మనకి మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఇతరత్ర ఐటమ్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. గ్రీన్ ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే కలర్డ్ ఫ్రూట్స్ కానివ్వండి, ఏవైనా కానీ, జాంపండ్లు కానివ్వండి, పొమైగ్రనేట్స్ కానివ్వండి, లేక ఇతరత్ర మంచి ఫ్రూట్స్ ఏవన్నా కానీ మీరు తీసుకుంటూ ఉండాలి. డైలీ కొన్ని ఫ్రూట్స్ మనం తీసుకుంటూ ఉంటే మన చర్మంలో ప్రకాశవంతమైన టెక్స్చర్ అనేది వస్తుందండి. అలానే జుట్టుకి కూడా మంచిగా బెనిఫిట్ అవుతుంది. అలానే గట్ సిస్టమ్ కూడా చాలా బెనిఫిట్ వస్తూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు ఆరోగ్యంతో పాటు మంచి జుట్లు, స్కిన్ కూడా మంచిగా అవుతుందన్నమాట. పౌష్టికాహారం గురించి తెలుసుకున్నామనండి. సమయానికి నిద్రపోవటం, సమయానికి తినటం గురించి అని తెలుసుకున్నాం. స్ట్రెస్ అనే దానికి కూడా మనం మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. స్ట్రెస్ అనేది మనకి ప్రతి ఒక్కరికి జీవితంలో ఉంటుందండి. స్ట్రెస్ లేకుండా అనేది ఎవరికి ఉండదు. అలాంటప్పుడు స్ట్రెస్ని మనం ఎలా జయించాలి, దానిపైన ఏది చేయాలనంటే డీస్ట్రెస్సింగ్ మెకానిజమ్స్ అనేది చేయాలన్నమాట. డీస్ట్రెస్సింగ్ మెకానిజమ్స్ అని అంటే మనము మంచిగా న్యూట్రిషన్ తీసుకొని అలానే మంచి నిద్ర చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక చిన్నగా ఒక 10-15 మినిట్స్ అయినా యోగా చేయటం కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం కానీ, మెడిటేషన్ చేయటం కానీ, ఇతరులకి ప్రేయర్స్ అయినా చేయొచ్చండి. దాంతోపాటు కూడా మనకి ఇతరత్ర మెడిటేషన్ అనేది
మంచి బెనిఫిట్స్ వస్తాయి. డీస్ట్రెస్సింగ్ మెషర్స్ ఇతరత్ర కూడా మనం చేసుకోవచ్చు. హాబీస్గా ఎలక్ట్రానిక్ డివైజెస్ తోటి మనం చేయటం అనేది కరెక్ట్ కాదండి. డీస్ట్రెస్సింగ్ మోర్ బై యువర్ ఎమోషనల్ రిలాక్సేషన్ అనేది ఉండాలండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఈ విధంగా మనము డీస్ట్రెస్సింగ్ చేసుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో హెయిర్ లాస్కి, హెయిర్ థిన్నింగ్కి, లైఫ్ స్టైల్కి ఏ విధమైన మార్పులు చేయాలి అనే దాని గురించి నేను మీకు చెప్పానండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హెయిర్ లాస్కి, హెయిర్ థిన్నింగ్కి ట్రీట్మెంట్స్ అనేటివి రెండు కలిపి కూడా చేయొచ్చండి. దానికి కొన్ని పెప్టైడ్ సొల్యూషన్స్ ఉంటాయి, పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేటివి ఉంటాయి. వాటితోటి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అని అంటే మీ ఓన్ బ్లడ్ తీసుకొని వాటితోటి ట్రీట్మెంట్స్ చేస్తామన్నమాట. జిఎఫ్సిస్ అని అంటే కూడా మీ బ్లడ్ నుంచి తీసుకొని గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేట్ని చేస్తాం. వాటిని కంబైన్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి, మెడిసిన్స్ తీసుకోవాలండి, పిఆర్పి మీసో జిఎఫ్సి తీసుకోవాలి. అప్పుడు మీకు మంచి బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట. మనము లైఫ్ స్టైల్ ఒక్కటే మార్చుకున్నాం అనంటే హెయిర్ లాస్ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. మెడిసిన్స్ వాడినామనంటే హెయిర్ లాస్ బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. పిఆర్పి మీసో జిఎఫ్సిస్ వాడినామనుకోండి చక్కగా మంచిగా మీకు గ్రోత్ అనేది పెరగటానికని ఛాన్సెస్ ఉంటాయి. కొత్త జుట్లు కావాలి అని అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆప్షన్ కూడా ఉంటుందండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఇదండి విషయం. చర్మానికి సంబంధించింది, హెయిర్కి సంబంధించినది ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తూ ఉంటానండి. ఈ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి, ఎవరికైనా కానీ హెయిర్ లాస్ ఉంది, వాళ్ళకి లైఫ్ స్టైల్ బాగాలేదనంటే, ఎస్పెషల్లీ మీ పిల్లలకి అలా ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. ఆ విధంగా చేయటంతో చర్మానికి, మనకి, జుట్టుకి ఏవే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని అన్నిటినీ అర్థం చేసుకొని వాళ్ళు మార్పులు చేసుకోవటానికని ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఈ వీడియోని అందరికీ షేర్ కూడా చేయండి. ఎవరికైనా సరే, అమ్మకి, నాన్నకి, అక్కకి, చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, చుట్టాలకైనా ఎవరికైనా కానీ వీడియోస్ని షేర్ చేయండి. దయచేసి వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళకి కూడా అవేర్నెస్ వస్తుందండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో నాతో పాటు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.